మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇయర్ ఎండ్ 2025 సంవత్సరము అయిపోతుంది కాబట్టి సో ఇస్ ద టైం మా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంవత్సరం మొత్తంలో ఎలాంటి నేరాలు జరిగాయి, జరిగిన నేరాలు పెరిగాయా తగ్గాయా, తర్వాత మనం రొటీన్ పోలీసింగ్ ఎలా జరిగింది, మనం వివిఐపి విజిట్స్ ఎలా చేశాము, తర్వాత రాబోయే రోజుల్లో ఎలా చేయబోతున్నాము అని ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం టైం ఇది. సో ఇదే భాగంగా మీకందరికీ ఒక చిన్న పీపీటీ ఇస్తున్నాము. సో ఈ పీపీటీలో ఏ నేరం తగ్గింది, ఏ నేరం పెరిగింది, మన సంవత్సరంలో ఏమేమి చేశాము అనే ఒక చిన్న స్నాప్ షాట్. నెక్స్ట్ స్లైడ్ ఉంది. సో ఓవరాల్ చూస్తే అన్ని నేరాలు కలిపి అంటే ఈ మొత్తం జరిగిన దాదాపు 4,000 కేసెస్ లో దే ఇంక్లూడ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ కేసెస్, హౌస్ బ్రేకింగ్ కావచ్చు, బైక్ థెఫ్ట్ కావచ్చు, లేదా మన హర్ట్ కేసెస్, మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, సైబర్ నేరాలు, యాక్సిడెంట్స్ అన్ని కలిపి చూస్తే 2024 కి 2025 కి కర్నూలు జిల్లాలో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 4,000 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం కూడా దాదాపు 4,000 కేసెస్ రిజిస్టర్ అయినాయి. బట్ దీంట్లో చూస్తే కొన్ని హెడ్స్ లో నేరాలు పెరిగాయి, కొన్ని హెడ్స్ లో నేరాలు తగ్గాయి. మనం ఓవరాల్ చూస్తే మనం హర్ట్ కేసెస్ అంటే కొట్లాడుకోవడము, రైటింగ్ కేసెస్ ఇవి గణనీయంగా తగ్గాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడే మాట్లాడుతున్నాము, యాక్సిడెంట్ కేసెస్ పెరిగాయి. పర్టికులర్లీ నాన్ ఫేటల్ అంటే జస్ట్ చిన్న చిన్న ఇంజురీస్ తో బయటపడే యాక్సిడెంట్స్ పెరిగాయి తప్ప మన ఫేటల్ యాక్సిడెంట్స్ సేమ్ ఉన్నాయి. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అన్ని కొన్ని హెడ్స్ లో పెరిగాయి, కొన్ని హెడ్స్ లో తగ్గాయి. బట్ ఓవరాల్ చూస్తే క్రైమ్ రేట్ సేమ్ ఉంది. నెక్స్ట్, సో ఇప్పుడు బాడీలీ ఆఫెన్సెస్ అంటే మన శారీరకంగా హర్ట్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ కేసెస్, అటెంప్ట్ టు మర్డర్ ఇవన్నీ దీంట్లో వస్తాయి. సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 15% మర్డర్స్ తగ్గాయి. లాస్ట్ ఇయర్ 34 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 29 కేసెస్ అయినాయి. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ గణనీయంగా తగ్గాయి. కల్పబుల్ హోమిసైడ్ ఒక కేసే పెరిగింది. నెక్స్ట్, సో ఇది సింపుల్ హర్ట్ కేసు చెప్పాను. హర్ట్ కేసు దాదాపు 10% దాకా తగ్గాయి. అంటే ఊర్లో చిన్న చిన్న కొట్లాడుకోవడము ఇవన్నీ కేసెస్ తగ్గుముఖం చేయడం జరిగింది. ఈ కిడ్నాపింగ్, ప్రీవియస్ హర్ట్ ఆల్మోస్ట్ సేమ్ నంబర్ లో రిపోర్ట్ అవడం జరిగింది. నెక్స్ట్, ఈ ప్రాపర్టీ కేసెస్ చూస్తే ఆర్డినరీ థెఫ్ట్ అంటే లాస్ట్ కాలం ఆర్డినరీ థెఫ్ట్ అంటే ఈ బైక్ థెఫ్ట్స్, చిన్న చిన్న థెఫ్ట్స్ ఏమున్నాయో అవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. హెచ్పి బై నైట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. హెచ్పి బై డే లాస్ట్ ఇయర్ 26 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 40 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో ఇది ఒక ఏరియా ఆఫ్ కన్సర్న్. మనం రీసెంట్లీ ముగ్గురు దొంగల టీమ్ ను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. బట్ రాబోయే రోజుల్లో ఇంకా డే బీట్స్ పెంచడము, కొద్దిగా రీఆర్గనైజ్ చేయాలని యూజువల్లీ నైట్ బీట్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. బట్ సో కొంచెం బీట్స్ అన్ని రీఆర్గనైజ్ చేసి డే బీట్ కూడా మనం చేయాలని ప్రణాళిక తయారు చేస్తున్నాము. డెకాయిటీ లాస్ట్ ఇయర్ ఒక కేసు రిజిస్టర్ చేస్తే ఈసారి 4 కండక్ట్ చేశాము. ఇవన్నీ పర్టికులర్లీ ఆదోని, ఎమ్మిగనూరు ఏరియాలో బిగ్ థెఫ్ట్ చేసే వాళ్ళ మీద, కర్ణాటక గ్యాంగ్ వాళ్ళ మీద 4 కేసు పెట్టడం జరిగింది. నెక్స్ట్, సో ఇది రికవరీ ఎంత ప్రాపర్టీ పోయితే ఎంత ప్రాపర్టీ రికవర్ చేశామనేది. లాస్ట్ ఇయర్ 64% రికవర్ చేస్తే ఈసారి 68% రికవరీ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరము మనం కొద్దిగా టెక్నాలజీ వాడి నేరాలు తగ్గించడానికి, పర్టికులర్లీ ప్రాపర్టీ క్రైమ్స్ తగ్గించడానికి వీఆర్ ట్రైంగ్. సో ఇదే టైంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇంకా మన లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ పెట్టుకున్నాము. మనం ఎంత పబ్లిసైజ్ చేసినా సమ్హౌ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. అది ఫ్రీ ఆఫ్ సర్వీస్ మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే చాలా రోజులు 4-5 years నుంచి నడుస్తా ఉంది. ఎవరైనా సెలవులో ఇంటి లాక్ చేసి బయటికి వెళ్తున్నారంటే మనకు సమాచారం ఇస్తే మేము వచ్చి ఇంట్లో మోషన్ సెన్సింగ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా దొంగతనంలో భాగంగా ఇంటి లోపల వస్తే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ కి అలారం వచ్చే సిస్టమ్ అది. బీ రెస్పాండ్ టు ఇట్ ఫాస్ట్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ద అమౌంట్ ఆఫ్ టైం ఎంత తక్కువ ఉంటుందో రియాక్షన్ కి అంత డ్యామేజ్ తక్కువ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక
ఇమీడియట్ కరెక్షన్ వల్ల మేజర్ లా అండ్ ప్రాబ్లమ్ తగ్గుతుంది, లేదంటే మేజర్ యాక్సిడెంట్ తగ్గుతుంది, లేదంటే యాక్సిడెంట్ అయినా ప్రాణాలు మనం కాపాడగలుగుతున్నాము. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ ద ఫీడ్బ్యాక్ ఇస్ ఫాస్ట్. సో ఐ విష్ ఎవ్రీబడి అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ మీడియా మిత్రులకి, ప్లస్ త్రూ మీడియా ప్రజలందరికీ అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.